రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ పుష్ప 2 క్లైమాక్స్ కట్అవుట్ ఫహద్ ఫాజిల్ అని చెప్పి ఎందుకు ఏంటని రీజన్ తో పాటు షార్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. కానీ కొందరు ఆ కట్అవుట్ లో యాక్ట్ చేస్తున్న వ్యక్తికి హెయిర్ ఉంది కదా, బట్ షికావత్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఫహద్ ఫాజిల్ కి హెయిర్ లేదు కదా అని అంటున్నారు. అయితే ఇది ఒక్క వీడియో ద్వారా మీ డౌట్స్ అని క్లారిటీ చేయబోతున్నాను. ఇంకా విషయానికి వస్తే, ఒక సీన్ లో స్మగ్లర్స్ ని రెడ్ హ్యాండిల్ గా పట్టుకోవడం కోసం కూలీ వేషంలో వెళ్తాడు కదా, అప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫహద్ ఫాజిల్ కి హెయిర్ ఉంటుంది. అయితే ఇలాంటి ఒక డిఫరెంట్ కట్అవుట్ వేసి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, కిసిక్ సాంగ్ తర్వాత గోడంలో ఉన్న సండ్రా మొత్తాన్ని ఫహద్ ఫాజిల్ తగలబెట్టి దాంతో పాటు ఇతను కాలిపోతున్నట్టు చూపిస్తారు గానీ ఎక్కడ చనిపోయినట్టు చూపించరే. ఇన్ కేస్ నా గెస్సే కరెక్ట్ అయితే ఆ గోడంతో పాటు ఇతను బ్లాస్ట్ అయిపోయి చనిపోయినట్టు అందరినీ నమ్మించి లాస్ట్ మూమెంట్ లో ఎస్కేప్ అయి ఉండొచ్చు కదా. అండ్ ఆ టైంలో ఇలా హ్యాండ్ కాల్ ఉండొచ్చు కదా. అండ్ మీరు డీటెయిల్ గా క్లైమాక్స్ కట్అవుట్ అబ్జర్వ్ చేస్తే ఇతనికి కూడా హ్యాండ్ కాల్ ఉంటుంది. ఇంచుమించు సిమిలర్ గానే ఉంది కదా. పుష్ప 2 క్లైమాక్స్ కట్అవుట్ ఫహద్ ఫాజిల్ అని చెప్పడానికి, ఇంకా పుష్ప 3 లో మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ ఉండబోతున్నాడని చెప్పడానికి, అండ్ ఇది సెకండ్ రీజన్ ఆ కట్అవుట్ ఫహద్ ఫాజిల్ అని చెప్పడానికి. అయితే అందరికి మెయిన్ డౌట్ ఏంటంటే, ఆ కట్అవుట్ కి హెయిర్ ఉంది కదా, మరి ఫహద్ ఫాజిల్ కి ఈ షికావత్ రోల్ లో హెయిర్ లేదు కదా అని అంటున్నారు. అయితే ఫహద్ ఫాజిల్ గుండులోనే ఉన్నాడు కానీ బట్టనెత్తి లేదు కదా, అతనికి ఏం హెయిర్ పెంచకూడదని రూల్ లేదు కదా. ఏమో అతను చనిపోయినట్టు అందరిని నమ్మించి రావచ్చేమో ఇంకొక వేషంలో, చెప్పలేం కదా. పైగా మనకి ఫహద్ ఫాజిల్ ఎక్కడ చనిపోయినట్టు చూపించరు. ఇది ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో ద్వారా 50% అయినా క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఆ కట్అవుట్ ఫహద్ ఫాజిల్ అని. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సరే ఉంటా, బాయ్. నెక్స్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టాటా.